హలో ఎవ్రీవన్, మనం డన్ డీమ్యాట్ అకౌంట్ని tradingview.comకి ఎలా కనెక్ట్ చేసి ట్రేడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మనం ఇందులో స్టాక్స్లోను ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. మీ ఫేవరెట్ ఇండికేటర్స్ యాడ్ చేసి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో బాటంలో ట్రేడింగ్ ప్యానెల్ అని కనిపిస్తుంది కదా, ఆ ట్రేడింగ్ ప్యానెల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు దాని అనే కనిపిస్తుంది. మీరు స్టార్ పెట్టుకుంటే ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. దాన్ని ఇక్కడ ప్లాటినం మెంబర్ అండి. సో మీ అకౌంట్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, మీకు ఇక్కడ ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది. మీ మొబైల్ యాప్ తోటి స్కాన్ చేసి లాగిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లాగిన్ చేస్తున్నాను. సో ఇలా మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. మీ అకౌంట్ బ్యాలెన్స్, పిఎన్ఎల్, ఓవరాల్ పిఎన్ఎల్, ఓకే, మీ పొజిషన్స్, ఆర్డర్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. మీకు అకౌంట్ సమ్మరీ, నోటిఫికేషన్ లాగ్స్ ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా కనెక్ట్ చేసుకున్నాక మీరు ఏదైతే ఇండెక్స్లో ట్రేడ్ చేస్తున్నారో ఆ ఇండెక్స్ ఓపెన్ చేసుకోండి. ప్రజెంట్ నేను బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేశాను. మీ ఫేవరెట్ ఇండికేటర్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫేవరెట్ ఇండికేటర్స్ని యాడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆప్షన్స్ బయింగ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 47,700 దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో నేను సిఈ తీసుకోవాలనుకోండి, 47,700 అని టైప్ చేస్తాను. ఇక్కడ సిఈ ప్రీమియమ్స్ ఓపెన్ అవుతాయి. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో 1 లాట్ ఇది, ఓకే, క్వాంటిటీ ఈక్వల్ టు 1 లాట్. ఇది 2 లాట్స్ అనమాట, అంటే 30 క్వాంటిటీ. గుర్తుంచుకోండి, లాట్ సైజ్ క్వాంటిటీ అని చూపిస్తుంది కానీ అది లాట్ సైజ్. సో 1 క్వాంటిటీ ఈక్వల్ టు మీకు అక్కడ 15 క్వాంటిటీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎన్ని లాట్స్ యాడ్ చేయాలో ఇక్కడ లాట్స్ యాడ్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీరు బై చేయాలనుకుంటే ఇక్కడ ఆర్డర్ పెట్టి ఇలా క్లిక్ చేసి బై చేసుకోవడమే. ఇలా ఆర్డర్ పెట్టాను. సో ఇక్కడ మీకు అక్కడికి రాగానే, ఆ రేట్కి రాగానే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. స్టాప్ లాస్ కూడా ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. సో ఇలా మీరు ఫేవరెట్ ఇండికేటర్స్ని యాడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. మీరు ఓన్ డెవలప్ చేసినవి కానీ, మీ ప్రీమియం ఇండికేటర్స్ కానీ ఏవైనా ఉంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసి డైరెక్ట్గా ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో కొంచెం దగ్గర పెట్టి తీసుకుంటున్న ఎగ్జాంపుల్ కోసం స్టాప్ లాస్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తే ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ కూడా చేయొచ్చు. మన స్టాప్ లాస్ని కూడా ట్రయల్ చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది. సో ఒక ట్రేడ్ తీసేసుకుంటున్నా, ఇక్కడనే తీసేసుకుంటున్నా. ఓకే, ట్రేడ్ అయితే వచ్చింది మనకి. సో ఇలా మన ట్రేడ్ ఉంది, మనం ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే కనుక ఇక ప్లస్ మీద క్లిక్ చేసి సెల్ లిమిట్ ఇలా పెట్టుకోవాలి. ఓకే, సో ఇట్లా మన స్టాప్ లాస్ కూడా మూవ్ చేసుకోవచ్చు, అప్ డౌన్ మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది లిమిట్, బఫర్ ఇది. ఓకే, సో మళ్ళీ ఆ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేశాక మీరు స్టాప్ లాస్ని కూడా చేంజ్ చేసుకోవాలి, మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. 2 లాట్స్ ఉన్నాయని 2 లాట్స్ ఇట్లా మోడిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేయాలనుకుంటే ఇది క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది లిమిట్ ప్రైస్, ఇది స్టాప్ లాస్ లిమిట్ ప్రైస్, స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ ఇది. సో అక్కడ ట్రిగర్ అవగానే మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, సో మీకు క్వాంటిటీ పెంచడం అర్థమైంది కదా. అలానే స్టాప్ లాస్ దగ్గర కూడా మార్చాల్సి వస్తుంది మాన్యువల్గా. ఇక్కడ పెంచినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా పెరగదు, గుర్తుంచుకోండి. స్టాప్ లాస్ అది క్వాంటిటీ అనేది పెరగదు, క్వాంటిటీ మీరు మాన్యువల్గా స్టాప్ లాస్లో పెంచుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు ట్రయల్ చేసుకోవాలంటే ట్రయల్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి మీరు బుక్ చేయాలి మీ పొజిషన్స్ అనుకుంటే క్లిక్ అండ్ డ్రాగ్ చేసేయండి, అక్కడ ఇస్తే ఎగ్జిట్ అయిపోతుంది. నేను కాస్ట్ పెట్టేస్తాను ప్రెజెంట్. చూడండి, ట్రయల్ చేస్తున్నా, మెల్లగా చిన్నగా ట్రయల్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. ట్రిగర్ ప్రైస్, లిమిట్ ప్రైస్ 2 ట్రయల్ చేస్తున్నా. ట్రేడ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ట్రేడ్స్ మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూలో మీరు ట్రేడ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చాలా సింపుల్. మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి వాచ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే దానిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.